హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వంటింట్లో వ్యాకరణం. దిస్ ఈస్ పార్ట్ 3 ఆఫ్ నౌన్ బాస్కెట్. ఫస్ట్ 2 పార్ట్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేసేయండి. ఈ వీడియోస్ ద్వారా మీరు రియల్ లైఫ్ నుంచి నౌన్స్ని నేర్చుకుంటారు. ఇంకా మీ కిడ్స్కి కూడా కాన్ఫిడెంట్గా చెప్పేస్తారు. కావాలంటే మీరే చూడండి. నచ్చితే లైక్, సరదాగా సబ్స్క్రైబ్, క్వశ్చన్స్కి కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి నా ఫస్ట్ ప్రోడక్ట్ మదర్స్ సాబుదానా పాపడ్. Mummy's papads, we can count them, and they're tasty also. And can you tell proper and common nouns in it? Okay, comment them. And my second product, నేను షాప్ నుంచి సఫోలా మసాలా ఓట్స్ తీసుకొచ్చానండి. అది కూడా 2 ఫ్లేవర్స్ తీసుకొచ్చాను. ఒకటి మసాలా కొరియాండర్ అండ్ అనదర్ వన్ ఈస్ కర్రీ అండ్ పెప్పర్. విత్ ఇన్ నో టైమ్ మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయొచ్చండి. ఇవి టేస్టీ అండ్ హెల్దీ కూడా. మీరు కొన్ని సఫోలా కంపెనీ ప్రొడక్ట్స్ చెప్పగలరా? ఓకే, ఐ హ్యావ్ గివెన్ అ లిస్ట్. ప్లీజ్ put them in the correct basket. Saffola soya burji, Saffola munchies, ఇది ఇంకేం కాదండి, రోస్టెడ్ ఫూల్ మక్కన. అండ్ Saffola పీనట్ బటర్, Saffola mayonnaise, and Saffola honey, and also Saffola edible oil, and Saffola soya chunks. అండ్ ఈ జనరేషన్లో వైట్ హెయిర్ అనేది కామన్గా అందరికీ ఉంది. బట్ ఫస్ట్ నా టిప్ ఏంటంటే, ప్లీజ్ అడాప్ట్ అండ్ యూ లుక్ బ్యూటిఫుల్ ఇన్ దట్ వైట్ హెయిర్ ఆల్సో. అండ్ సెకండ్ది, నేను తెచ్చుకున్న ప్రోడక్ట్ నేచురల్ రాంచీ మెహందీ. ఓకే, అండ్ హియర్ నేచురల్ ఈస్ ప్రాపర్ నౌన్ అండ్ మెహందీ ఈస్ కామన్ నౌన్. అండ్ సాఫ్ట్ షైనీ హెయిర్ వస్తుందంటే దీన్ని యూజ్ చేస్తే, ఇక్కడ మనం మెత్తటి మెరుపు లాంటి హెయిర్ అని అంటున్నాం. సో సాఫ్ట్ అండ్ షైనీ ఆర్ డిస్క్రైబింగ్ నౌన్ హెయిర్, సో దే ఆర్ యాడ్జెక్టివ్స్. హియర్ సాఫ్ట్ అండ్ షైనీ ఆర్ యాడ్జెక్టివ్స్. రాంచీ మెహందీలో రాంచీని ఏ నౌన్ బాస్కెట్లో వేయాలో కొంచెం ఆలోచించండి. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, హల్దీరామ్స్ ఆరెంజ్ సోమ్ పాపడ్. రియల్గా సూపర్గా ఉంటుందండి. ట్రై చేయకపోతే ఓసారి టేస్ట్ చేసేసేయండి. అండ్ హియర్ హల్దీరామ్స్ టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్, దిస్ ఇస్ అ ట్యాగ్ లైన్. అండ్ హల్దీరామ్స్ ఇట్స్ a proper noun. And orange sown papad, in that orange is adjective which describes the common noun sown papad. Next product, move. It is a product name and it is a proper noun. But mari pain and relief types, which types of nouns? Yes, these are abstract nouns. How? Ela? Because we can only feel them. Yes, ఆ నుంచి ఆహా వరకు we can feel it, right? Pain and relief we can feel, so they are abstract nouns. Red chili sauce. Which part of speech does red, chili and sauce belongs to? ఆలోచించి చెప్పేసేయండి. Next, Act 2, cheese bakes. In which noun basket you will put them? Comment me. And part 1, 2 video links description lo unnai, check cheseyandi. Your motivational like makes so much difference. Thank you.